గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవిపల్లి జరిగినటువంటి బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను కండువా కప్పి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అది ప్రధానంగా అన్ని పత్రికలు కూడా బ్యానర్గా తీసుకున్నాయి. రెండోది, అందుకంటే ముందు సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామాలైనటువంటి ఎర్రవల్లి నర్సనపల్లిలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాళ్ళ నిర్మాణాల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి పరిశీలించారు. అందులో కంప్లీట్ అయినటువంటి ఇంట్లో లోపలికంతా తిరిగి చూశారు. అది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఆ తర్వాత 4 రాష్ట్రాలు తర్వాత ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అది కూడా ప్రధానంగా ఇంకో వార్త ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత పిఎస్సి చైర్మన్ రామరెడ్డి వెంకటరెడ్డి నిన్న కన్నుమూశారు. ఆ వార్త కూడా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పోల్ రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు, నిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసిన తర్వాత సీఎం కేసీఆర్ అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. అప్లికేషన్ చూస్తే కుప్పలుగా వస్తున్నాయి. మామూలుగా కాదు, వాటిని మీరు స్క్రూటీ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు, అన్నీ వచ్చినాయి. హైదరాబాద్ కేవలం రంగారెడ్డి కలెక్టరేట్లో చూస్తే మీకు 1,00,000 వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్ అదే పరిస్థితి, జిల్లాలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు ఇదే పరిస్థితి ఉంది. సరే, మీరు ఈసీ ఇవ్వకపోమని చెప్పినా కూడా పబ్లిక్ వాళ్ళకి ఆశ కావచ్చు, లేక వాళ్ళకు అవసరం కూడా. చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళు దాదాపు చాలామంది ఉంటారు. సో అందరికి తీర్చడం సాధ్యమవుతుందా? సరే, ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం. సరే, దాంట్లో ఆశించడం అనేది తప్పులేదు. ఆశించినటువంటి వారిలో కూడా అవకాశం ఉంటే నాకు కూడా వస్తుందేమో అని చెప్పి అర్హత ఉన్నా లేకున్నా అప్లై చేయడం అనేటటువంటిది సర్వసాధారణం. మనిషి ఆశాజీవి. సరే, ఆ పరిస్థితిలో వచ్చినటువంటి వాటిని ముందు ఒక ప్రయారిటీ, ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో, అట్టడుగు వర్గాల్లో ఉన్నారో వాళ్ళను ముందు ప్రయారిటీ ఇచ్చి తీసుకున్న తర్వాత అంచెలంచెలుగా 1 by 1 వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఒక మెకానిజం ముఖ్యమంత్రి గారు చేసి పెట్టినరు. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు. అప్లికేషన్స్ రావడం అనేది సర్వసాధారణం. వచ్చినంత మాత్రాన ఇదేదో ఇంతటితోటి అయిపోయింది, ఏదో ఫెయిల్యూర్ అట్లా కరెక్ట్ కాదు. అది వచ్చినటువంటి వాటిని అన్ని పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి నామ్స్ ఏవైతున్నాయో ఆ గైడ్లైన్స్లో తీసుకొని చేయడం జరుగుద్ది. అట్లా ఒకేసారి ఎవరికి రాదు. ఆ విధంగా ఈ 3 yearsలో ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి బిలో పావర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం అనేటటువంటి ముఖ్యమంత్రి గారి కోరిక, కళ. నేను ఎర్రవల్లి మోడల్ బిల్డింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఊర్లలో ఉన్న వాళ్ళు, పట్టణాల్లో ఉన్న వాళ్ళు, నగరాల్లో ఉన్న వాళ్ళకు కూడా అట్లాంటి ఇల్లు కావాలని ఆశ ఉంటుంది. కాకపోతే ఇది ఎర్రవల్లికి 285 ఇచ్చారు. మరి అన్ని ఊర్లలో ఇప్పుడు ఊరికి ఒకటే వస్తుంది అంటున్నారు. మరి వాళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు? ముందుగా ఒక మండలంలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక కాంప్లెక్స్ లాగా తీసుకొని, టౌన్స్ ఒక కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కావచ్చు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక 2-3 హెడ్ క్వార్టర్స్ కావచ్చు, టౌన్స్ ఉన్నట్లయితే ముందుగా అక్కడ ప్లాన్ చేసి ఆ తర్వాత విలేజెస్కి వెళ్ళి, విలేజెస్లో కూడా మీరు అనుకున్నట్లుగా 1-2 ఇచ్చేటటువంటి సిస్టమ్ ఉండదు. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 400 నియోజకవర్గాన్ని 400 అంటే ఇది ఫస్ట్ టైం. ఊరికి 1-2 వస్తాయి. ఫస్ట్ స్పెల్లో వచ్చేటటువంటిది ఆ విధంగా ఉంది. అంతటితో వదిలిపెడతారు. మీరు ముఖ్యమంత్రి గారిని చూసినట్టుగా డబుల్ బెడ్రూమ్ అనేది తాను చాలా పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఇదేందో స్కీము 1 వస్తుందా 2 వస్తాయా అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి విలేజ్లో అక్కడ ఉన్నటువంటి బీద వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళను స్క్రూటినీ చేసి డెఫినెట్గా వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు జరుగుద్ది. కాకపోతే ఒకే సంవత్సరం ఎవరం ఇవ్వలేము, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ 3 yearsలో ప్లాన్ ప్రకారంగా అనుకున్న మేరకు సాధించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కేవలం టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఇస్తున్నారు, ప్రతిపక్షాలకు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిపక్షాల పాత్ర వాళ్ళు అనకుండానైతే ఉండలేరు. వాళ్ళ బాధ్యత అనాలి కాబట్టి అంటనే ఉంటారు. మొదలు పెట్టగానే ఇండ్లు అయితే మన సొంత ఇల్లు కట్టుకోవడానికే కనీసం 8 నెలలు సంవత్సరం పడుతుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు ఇది స్టార్ట్ చేసిన తర్వాత మరి అందరికీ రావాలి అన్నప్పుడు కొంత టైం తీసుకుంటుంది. 3 years మనం పూర్తి అయ్యే నాటికి అప్పుడు ఆ మాట మాట్లాడాలి. మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు అనేది. కానీ మొదలు పెట్టినప్పుడే అప్పుడే ఇండ్లు రాలేదు, అప్పుడే 1 వస్తుందా 2 వస్తుందా అంటే ఇవన్నీ వాళ్ళు సద్విమర్శలు చేయాలి. విమర్శలు అనేది, సద్విమర్శ అనేది అవసరం ప్రభుత్వానికి కూడా. మేము స్టార్ట్ చేయలేదు కదా అని ఇప్పుడే కదండి మీరు చూసిండ్రు. హైదరాబాద్లో స్టార్ట్ అయింది.
టౌన్ హెడ్ క్వార్టర్స్లో ప్లేసెస్ అన్నీ కూడా ల్యాండ్ అక్వైర్ జరుగుతుంది. అక్విజిషన్ తర్వాత ఆటోమేటిక్గా ముందు నేను చెప్పినట్లుగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో నెక్స్ట్ విలేజెస్కి వెళ్ళడం జరుగుద్ది. 3 years టైం ఉంది మనకు. ఈ 3 సంవత్సరాల్లో దీన్ని ఆషామాషిగా ముఖ్యమంత్రి గారు ఊరికే బయటికి తిరిగి తను కూర్చొని క్షేత్రస్థాయిలో ఏమి ఇబ్బందులు వస్తాయి అనేటటువంటిది ముందే ప్లానింగ్ ఉన్నారు. అధికారుల మీద వదిలిపెట్టి మీరు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఖాళీ కూర్చోవట్లేదు. ప్రతి ప్రాజెక్టు మీద అది ఇరిగేషన్ సైడ్ కానివ్వండి, డబల్ బెడ్రూమ్ కానివ్వండి, పవర్ కానివ్వండి, స్వయంగా తాను పార్టిసిపేట్ చేసి ఇది ఎంత టైం పడుతుంది, ఎన్ని కట్టగలుగుతాం, ఎంతమందికి మనం న్యాయం చేయగలుగుతాం అనేది స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆలోచన చేస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. దాన్ని 100% సక్సెస్ చేసే దిశలో మా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పర్యటన పెట్టుకున్నారని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎట్లా అక్కడైతే ఏం చేయలేరు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కానీ ఈ ఇల్లు చూపిస్తే సరిపోతే అక్కడ ఓట్లు పడతాయని. ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్ వీళ్ళు ఇల్లదే హవా ఉంది ఇప్పుడు ఎలక్షన్లో కూడా. మన హైదరాబాద్ ఎలక్షన్లో కూడా డబుల్ బెడ్రూమే ఓట్లు కూర్పించిందని మనం చర్చ అంత చూసాం. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూసినారు అన్ని బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలు ఆశ డబుల్ బెడ్రూమ్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, హైదరాబాద్ను దీన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉండు అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ప్లస్ ఆంధ్ర, తెలంగాణ అందరూ కూడా సెటిలర్స్ అందరూ కూడా స్వాగతించిండ్రు. ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచనతో ఉండు, ఒకసారి ఛాన్స్ ఇద్దాం, బాగా చేసేటట్లుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. మీరు అన్నట్లుగా వరంగల్, ఖమ్మం ఎన్నికలు అనేటటువంటిది డబల్ బెడ్రూమ్, ఈ స్కీమ్ ఆ స్కీమ్ ఏది అక్కర్లేదు. పబ్లిక్ ఇప్పటికే అర్థమైంది ముఖ్యమంత్రి ఏంది, ఈ ప్రభుత్వం ఏంది, మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు అనేది. ఇది వన్ సైడ్ ఎన్నికలు. ఇక వాళ్ళు ఏం మాట్లాడినా కూడా 1-2 సీట్ల కొరకు తిప్పలబడవలసిందే తప్ప పెద్ద ఇది పోటీ అని అయితే మేము అనుకోవడం లేదు. పోటీలో నిలబడ్డట్టయితే మరి మేము చెప్పుడు కాదు, మీకు కూడా తెలుసు. ఇక వరంగల్లో అసలు ఏ పరిస్థితుల్లో ఏ ఒక్క డివిజన్లో కూడా పోటీ అనేది అయితే మాకు కనిపిస్తలేదు. అది 100% సీట్లు ఈ జిహెచ్ఎంసీని మించి వస్తాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు దానికోసం కాదంటారు. రవీంద్ర గారు నిన్న మైలాదేవపల్లి సభలో కేసీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్కి బలం లేక కాదు, అధికారం లేక కాదు, రాజకీయాలను పక్కన పెట్టి అంతా ఏకతాటిపై నడవాలి, బంగారు తెలంగాణ నిర్మించాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని టీఆర్ఎస్ చేర్పించుకున్నారు. మొన్ననే ఆల్రెడీ స్పీకర్ నోటీస్ ఇచ్చారు 5 ఎమ్మెల్యేలకి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి. నిన్న ఇంకో ఎమ్మెల్యేని చేర్పించుకున్నారు. మీరు రాజకీయాలని పక్కన పెట్టి అంతా నడవాలంటే అందరూ వచ్చి మీ పాటలకు కలవడమా? ఇక్కడ ఉద్దేశం మిగతా ప్రతిపక్ష పార్టీలకు వెళ్ళి వచ్చి మా దాంట్లో కలవాలి అనేటటువంటిది ఏ రోజు కూడా ఎక్కడ ఎవరిని ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి బహిరంగంగా ఎక్కడ కూడా రమ్మని చెప్పలే. ఉన్న పరిస్థితులను గతానికి నేటికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని చూసిన తర్వాత ఆటోమేటిక్గా నాయకత్వమే ఆలోచన చేస్తుండ్రు. వివిధ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీ క్యాడర్ కానివ్వండి ఒక మంచి నూతన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. మనం కూడా అందులో భాగస్వాములమైదాం. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మరి ఈ అభివృద్ధిలో మనం ఎందుకు భాగస్వాములు కావద్దు అనే విధంగా ఆకర్షింపబడి వస్తున్నారు తప్ప అభివృద్ధిని చూసి వస్తున్నారు, ముఖ్యమంత్రి గారి విధానాలను చూసి వస్తున్నారు తప్ప అక్కడ ప్రతిపక్షాలు ఉండొద్దంటే మనం పిలిస్తే ఎంతమంది వస్తారండి? ఇప్పుడు అదే ఏపీలో చూడండి, ఏపీలో కూడా వస్తున్నారు. ఎంతో కష్టపడితే 4 వచ్చిండ్రు. మరి అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూల్ ఉండదు కదా. జనరల్ కదా, అక్కడ కూడా 8 మంది చేయన్నారు, అక్కడ కూడా వస్తుంది. ఇదే ఉంది, అక్కడ కూడా ఏకతాటిపై నడవాలన్నా ఇది నడుస్తుంది. మరి ఇక్కడ ఆలోచన ఏంటి అంటే అందరూ కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి అనేది ఇంకా ముందుకు వెళ్తుంది, మనం పబ్లిక్ బాగా సర్వీస్ చేయగలుగుతాం అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఇదే నినాదాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్ అనిపించినట్టు ఆయన కూడా, అందుకే అక్కడ మిగతా పార్టీల నుంచి తెలంగాణ చూసి కేసీఆర్ గారి ఆలోచనను చూసి మరి పక్క రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి గారు అదే విధానం మొన్నటి వరకు మాట్లాడారు, కానీ ఇప్పుడైతే ఈ విధానమే పాటిస్తున్నారు. ఫోన్ లైన్లో మనతో చర్చలు పాల్గొనడానికి కృష్ణసాగర్ రావు గారు ఉన్నారు, బీజేపీ నాయకుడు. కృష్ణసాగర్ గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? నమస్కారం సంగప్ప గారు, అక్కడ ప్యానెల్లో ఉన్న ప్రముఖులకు కూడా నమస్కారం. నమస్తే. నమస్తే. అంటే ఇప్పుడు విధానపరంగా ఒక నిర్ణయం అయితే కేసీఆర్ గారు తీసుకున్నారు. వచ్చిన రోజు నుంచి విధానం ఏంటంటే ప్రతిపక్షాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బతకనియొద్దు అన్నది ఒక విధానంగా తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున.
ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారికి ఉన్న రిసోర్సెస్ ని, వారికి ఉన్న బలాన్ని, వారికి ఉన్న ఇతర రిసోర్సెస్ ని ఉపయోగించి ఆ కార్యక్రమంలో మొదటి నుంచి ఉన్నారు. ఈ రోజుకి కంప్లీట్ గా అంటే నిర్జీవమైన ఒక డెమోక్రసీని వారు రాజుగా పాలిస్తా ఉన్నారు. ఎన్నిక కాబట్టి చీఫ్ మినిస్టర్ కి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మన టిఆర్ఎస్ నాయకులు అన్నట్టు ఎంతో కష్టపడితే టీడీపీకి 4 వచ్చారు, మేమేం కష్టపడకుండానే చాలా మంది వస్తున్నారు అనే మాట వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది అంటే ప్రజాస్వామ్యం అంటేనే మన ప్రజాస్వామ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్యంలో ఫస్ట్ మ్యాన్ పాస్ ద పోస్ట్ అంటారు. అంటే మనకి ఉన్నదానిలో ఒక్కటి ఎక్కువ వచ్చినా కూడా మనకి ఆ మ్యాజిక్ నెంబర్ రాగానే మనకి ఫుల్ మెజారిటీ వచ్చింది, సింపుల్ మెజారిటీ వచ్చిందంటే ఆ మెజారిటీ వస్తే మనం ప్రభుత్వాన్ని నడిపించుకోగలిగే కెపాసిటీ, కాంపిటెన్స్ ఉన్నట్టు భావించి మనం ముందుకు పోవచ్చు. అయితే వారికి ఎందుకో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టయితే కనబడతా ఉన్నది. వారు నిన్న మాట్లాడింది కూడా చాలా క్లియర్ గా ఏంటంటే అసలు ప్రతిపక్షాలు ఉండొద్దు, ప్రతిపక్షాల అవసరం ఉన్నది, మన అందరం కలిసి ఏకీకృతమై నడిపించుకుందాం అంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికి కూడా వచ్చిన ఎమ్మెల్యేలు అందరికి కూడా వాళ్ళు ఓట్లేసి డిఫరెన్షియేట్ చేసి ఓట్లేయడం జరిగింది. అందరూ కూడా టీఆర్ఎస్ వేయలేదు. కాబట్టి ఇప్పుడు ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలని కష్టపెట్టి వాళ్ళని ఎలినేట్ చేసి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండా, వాళ్ళు పని చేయకుండా, వాళ్ళకి ఎవరు ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు ఖాళీ అయిపోయి, ఎందుకంటే ఒక అధికారులు వినక ఒక పనులు గాక ఆ ప్రజాప్రతినిధి పరిస్థితి మీకు తెలియని విషయం కాదు. చాలా మంది ప్రజాప్రతినిధులు ఆ కష్టాలతో పోవాల్సిన ఆ అవసరాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి ఇది ఆ ప్రజాస్వామికం. వారు మొన్న మాట్లాడింది కూడా అంటే అసెంబ్లీ స్టార్ట్ కాకముందే నోటీసులు ఇచ్చారు. ఇంతకు ముందు ఇచ్చిన నోటీసుల పరిస్థితి ఇప్పటిదాకా తెలియదు, స్పీకర్ గారు ఇచ్చిన నోటీసుల పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కూడా వచ్చిన ఎమ్మెల్యేలందరితోనే రాజీనామా చేపియండి. రావడంలో తప్పేం లేదు. వాళ్ళు దేనికి ఆకర్షితులై పోయినా కూడా వాళ్ళకి పోవడానికి స్వేచ్ఛ ఉన్నది. కానీ ప్రజాప్రతినిధులు కాబట్టి రాజీనామాలు చేసిపోతే ఎవరికి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఒకసారి బైపోల్స్ లో వాళ్ళు ఎన్నిక ఇప్పుడున్న ఫ్లోలో అయితే బైపోల్స్ కూడా భయపడే పరిస్థితి అయితే లేదు కేసీఆర్ గారు. కాబట్టి బైపోల్స్ పెట్టి వాళ్ళందరినీ మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు కండువులు కప్పినంత మాత్రాన రాజ్యాంగాన్ని అయితే తుంగలో తొక్కలేం కదా అని మేము సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు టీడీపీ బైపోల్స్ పోయే అవసరం కూడా లేనట్టు కనిపిస్తుంది కదా సాగర్ గారు, ఎందుకంటే 2/3 ఆల్రెడీ వాళ్ళు చేరిపోయారు. అంటే ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 2/3 చేరిపోయినా కూడా అంటే అంటిల్ అన్లెస్ వాళ్ళ పార్టీ నిర్ణయం ఒకటి తీసుకొని పార్టీ విభజింపబడితే తప్ప ఇండిపెండెంట్ గా వాళ్ళకి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నప్పుడు అది యాంటీ డిఫెక్షన్ లాలో సెపరేట్ ఎంటిటీగానే ఉండాలి తప్పించి దే కెనాట్ వేర్ వాళ్ళు టీఆర్ఎస్ కలర్ వేసుకోలేదు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో కూడా మీరు చూశారు, నిట్ట నిలువుగా చీలిపోయింది. దీనికంటే తక్కువ మంది పోయినా కూడా వాళ్ళు ఒక ఫార్మేషన్ గా ఉన్నారు తప్పించి వాళ్ళు వచ్చి భారతీయ జనతా పార్టీలో వచ్చి చేరింది లేదు. కానీ భారతీయ జనతా పార్టీ బయట నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు వచ్చి పార్టీలో చేరుతా ఉన్నారు. కాబట్టి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. అక్కడ అది జరగలేదు. కాబట్టి అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. యాంటీ డిఫెక్షన్ లో ఒప్పుకోదు. ఏ విధంగా చూసినా కూడా ఇది లీగల్ కాదు. రైట్ సార్. చర్చలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి మహేష్ వచ్చారు. మహేష్ గారు, మాకు బలం లేక కాదు, లేకపోతే మాకు అధికారం లేక కాదు, కేవలం తెలంగాణ అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే మిగతా వాళ్ళందరూ మా పార్టీలో చేరుతున్నారు, చేపించుకుంటున్నామని సీఎం అన్నారు. నేను ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇంతకుముందు మాట్లాడినవి కూడా వీటిని చాలా ప్రత్యేకంగా చూడాలి. వీటిని కేవలం రాజకీయ పార్టీ ఫిరాయింపులుగానే కాదు, ఇది ఒక పెద్ద ఉన్నత లక్ష్యం కోసం జరుగుతుందని మొన్న ఆ మధ్యన కూడా ఎర్రబెల్లి గారి కండువ కప్పినట్టు కూడా అన్నట్టున్నారు. ఇదంతా ఎట్లుందంటే రాజకీయ వ్యభిచారానికి లైసెన్స్ అడిగినట్టుగా ఉంది. వాస్తవంగా మనకు చట్టాల్లో ఏం చెప్తున్నాయి, పార్టీ ఒక సింబల్ మీద గెలిచిన వాడు ఇంకో సింబల్కి పోవాలని నైతిక విలువలు పాటించి రాజీనామా చేసి పోవాలా, లేదు అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా. సరే, స్పీకర్ అధికార పార్టీ వాడే అయి ఉన్నాడు, ఇప్పుడు గతంలో ఎప్పుడైనా కూడా అధికార పార్టీ అయి ఉన్నాడు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోడు. ఈ చేరికలను ఇంకా మేము ఇంతే వీళ్ళకు గులాబీ కండవాలు కప్పి ఇట్టనే కొనసాగిస్తామనే మాట చెప్పదలుచుకున్నారు కేసీఆర్ గారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలంటే తెలంగాణ ఉద్యమంలో జెండాలు అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్న బీజేపీ, సిపిఎంలు, మార్క్సిస్టులు, కొన్ని విప్లవ సంఘాలు కూడా కలిసి పనిచేసినాయి ఒక జెండా కింద. ఈరోజు ఎవరి పార్టీలో వాళ్ళు ఉండి అభివృద్ధికి ఆటంకం కలగకుండా డిబేట్ చేసి ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి. కానీ అందరూ మా దగ్గరికే వస్తేనే అభివృద్ధి అనే మాట అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ అదే కనుక అయ్యి ఉంటే 60 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఈ పంతాన్ని కనుక అమలు చేసేది ఉంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టుకు అవకాశమే లేకపోతుంది.
సో ఈ రకమైన వ్యాఖ్యలు అయితే సరైనవి కావు. తను చేస్తున్నటువంటి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకమైన పని, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పడిచే పనికి ఈరోజు లైసెన్స్ అడుగుతున్నాడు కేసీఆర్ అభివృద్ధి అనే పేరుతో. ఇది తప్పు. దీన్ని యావత్ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్టుగా 2/3 తో పాటుగా లేటెస్ట్ అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ నుంచి ఉన్నా ఆ పార్టీని ఉన్నట్టుగానే భావించాలి, మిగిలిన వాళ్ళను సెపరేట్ ఎంటిటీ కింద చూడాలని ఒక మొత్తం టీడీఎల్పీ మొత్తం కలపట్లేదు. వాళ్ళు మేము ఏవైతే 10 మంది వచ్చామో మమ్మల్ని అందులో మెర్జ్ చేయండి అని చెప్పి లెటర్ పెట్టుకున్నారు. అదే 2/3 అంటే ఇంకా మళ్ళీ టీడీఎల్పీ ఉండదు. ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ పెట్టిన అప్లికేషన్ కూడా టీడీఎల్పీని విలీనం చేస్తున్నామని పెట్టినారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. అది లీగల్గా చెల్లుతుందా లేదా చూడాలి. రెండోది, ఓ రోజు ముందే రేవంత్ రెడ్డిని టీడీఎల్పీ నాయకుడికి ఎన్నుకున్నట్టుగా ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. సో ఆయన లేఖ ఇచ్చే రోజుకు అసలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు టీడీఎల్పీ లీడరా కాదనేది ఒక క్వశ్చన్ మార్క్. అది ఎవరు చెప్పాలి? పార్టీ చెప్పాలి. కలిసి పెట్టుకున్నా కూడా అయిపోతుంది కదా. 2/3 మెంబర్స్ పోయి మమ్మల్ని వేరే పార్టీలో వేరే ఎల్పీలో విలీనం చేయండి, లేదా మేము సపరేట్ గా ఉంటామని అడిగకుండా గతంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా గదే అడిగిండ్రు. వేరే అంటే వాళ్ళు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మెరిచేస్తామని ఎప్పుడు అడగలేదు. మనం ప్రత్యేక గ్రూపుగా పరిగణించమని అడిగిండ్రు. వారికి కూడా తెలుసు పుల్ రవీందర్ గారికి. వారు అప్పుడు కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ ఇచ్చిన క్యాండిడేట్ మీద నెగ్గినటువంటి వ్యక్తులు. ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎందుకో కొంత తెలంగాణ సమాజానికి అందించాల్సింది ఉండే. బట్ సార్ కూడా చెప్తున్నారు అందరు స్ఫూర్తి మొత్తం ఏకం కావాలి, ఏకీకరణ కావాలి. ఏకీకరణ అంటే పార్టీలో జాయిన్ అవడం కాదు కదా, వివిధ పార్టీల్లో ఉంటూ ఒక స్ఫూర్తితో పనిచేయాలి. సోదరుడు మహేష్ గారు చెప్పినట్లు ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో స్టేట్మెంట్ ఇవ్వలే, లేకపోతే అతీతంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తలే. సర్వసాధారణంగా రాజకీయాల్లో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ఇతర పార్టీల నుంచి కొంత వలసలు అనేది సర్వసాధారణం. ఈరోజు ఏపీలో ఉన్నటువంటి టీడీపీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేరితే ఒక రూలు, తెలంగాణలో టీఆర్ఎస్లో చేరితే ఒక రూలు అనేటటువంటి సిస్టమ్ ఎక్కడండి? పద్ధతి అనేది ఒకే విధంగా ఉంటుందిగా. రెండోది, లా మనకు క్లియర్గా చెప్తుంది. 2/3 ఎప్పుడైతే పార్టీలోకి వెళ్ళి వాళ్ళు చీలిపోయినారో ఆటోమేటిక్గా అధికార పార్టీ ఇదే అవుతుంది. అంతేగాని వీళ్ళు పోయినా మేము ఇద్దరం ఉన్నా కూడా మేమే ఉంటాము అంటే మీరు సపరేట్, వాళ్ళే సపరేట్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండవది, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగస్వాములు కాండి, స్వాగతించండి, కలిసి పనిచేద్దామని చెప్తున్నారు. మిమ్మల్ని టీఆర్ఎస్లోకి రారి, గులాబీ జెండా కప్పుకుంటేనే మీరు భాగస్వాములు అని ఎక్కడ అనలేదే ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం భాగస్వాములు కాండి, చేస్తున్న మంచి కార్యక్రమాలను స్వాగతించండి అని చెప్తున్నారు. చేస్తున్నవి మంచి కార్యక్రమాలే, తప్పే ఉందండి అందులో. అనౌన్స్ చేస్తున్నాయి మంచి కార్యక్రమాలు, అమలవుతున్న కార్యక్రమం మంచి కార్యక్రమాలు ఏం లేవు. నిన్నటి షో ఏందండి? అది ఎర్రవెల్లికి కేసీఆర్ గారు పోవటము. ఇక్కడ బడ్జెట్ నెత్తి మీద ఉంది, ప్రజల కష్టాలు ఉన్నాయి, రైతులకు రుణమాఫీ, మిగతా ఏర్పాట్లు అన్నీ రివ్యూ చేయాల్సిన అవసరంలో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ మీద సమీక్షలు చేసి రివ్యూలు చేయాల్సిన పరిస్థితుల్లో మీరు ఎర్రవల్లిలో ఉన్న కట్ అండ్ డబుల్ బెడ్రూమ్ రూమ్ ఈ స్టంట్ ఎందుకోసం? రేపు వచ్చే ఖమ్మం ఎలక్షన్స్కు, వరంగల్ ఎలక్షన్స్కి, అచ్చంపేట ఎలక్షన్స్ కోసం కాదా డబుల్ బెడ్రూమ్ రూమ్? ఈ రోజు ఎందుకు అవసరం పడింది? సో ఈ రకమైన అంటే మీరు అనౌన్స్ చేసే కార్యక్రమాల్లో మంచి కనబడుతుంది, కానీ ఆచరణలో మంచి జరగాలి, ప్రజలకు చివరికి వాటి ఫలాలు అందాలి. అప్పుడు కదా మంచి అని నలుగురు పొగుడతారు. కేవలం ప్రకటనలతోనే మంచి అని మీ భుజాలు మీరే తడుముకుంటే ఇంకా సరిపోతుందా? చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అర్థమైంది, బాగా చేస్తున్నారు అనేది తెలుసుకున్నారు కాబట్టి నిన్న జిహెచ్ఎంసీ కానీ రేపు జరిగే వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ, అసలు కళ్ళు తిరిగి దిమ్మ తిరిగే పరిస్థితిలో రిజల్ట్స్ వస్తున్నాయి. బాగా చేస్తున్నారా లేక చేస్తారని ఆశనా? అది తర్వాత ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ముఖ్యమంత్రి ఏంది, ముఖ్యమంత్రి విధానాలు ఏంటి, చెప్పిన మాట ఎట్లా అమలు చేయబోతుండు కేసీఆర్ అనేది. మీకు తెలిసి కూడా ఏం చేస్తున్నారు? నిద్రపోయే వాడిని మనం లేపగలుగుతాం, నిద్రపోయినట్లు నటించే వాళ్ళని ఎట్లా లేపుతామండి? కృష్ణసాగర్ గారు, మీకు ప్రతిపక్షాలకు వాళ్ళు నిద్రపోతున్నట్టు తెలవనట్టు నటిస్తున్నారు, ఏం అభివృద్ధి ఏం చేస్తున్నారు అని వాళ్ళకి అన్ని మనసులో తెలుసు కాబట్టి 1 by 1 20 లక్షల తెలంగాణలో 360 ఇండ్లు కట్టించి ఇదే మీ డబుల్ బెడ్రూమ్ కళ అంటే అందరూ కళల్లోనే ఊహించుకొని పడుకునేదా? దానిలో మహేష్ గారు ఆలోచన చేయాలి. అసలు ఆ ఇల్లు చూస్తే నువ్వు కూడా ఒక ఇల్లు ముఖ్యమంత్రిని అడుగుతావు ఏందనేది మాకు అనిపిస్తుంది. అంత బాగా కామన్ పీపుల్ చేరాలనుకుని వచ్చే వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి వస్తున్నారు వాళ్ళు. సంగప్ప గారు, ఇప్పుడు ప్రజల నాడి తెలిసిన నాయకుడు ఉండాలని అందరం కోరుకుంటాం. అయితే ఇక్కడ పరిస్థితి ఏమైంది అంటే ప్రజల నాడే కాదు నాయకుల నాడి కూడా తెలిసిన
మన చీఫ్ మినిస్టర్ గారు. నాయకుల వారికి నాయకుల నాడి అంటే ఇతర పార్టీల నాయకుల నాడి ఎక్కడ వస్తే ఏమవుతుంది, ఏ నాడు వస్తే ఏం జరుగుతుంది అని కూడా వారికి తెలుసు. కాబట్టి వారు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి విధానాన్ని మనం టేకప్ చేసి అన్ని పార్టీల్ని ఖతం చేద్దాం అంటే, మనం పెరీనియల్ గా అయితే ఒకటే పార్టీ రూల్ అయితే నడవదు. అంటే పెద్ద ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానీ పెద్ద పెద్ద నాయకుల్ని భారతదేశం చూసింది. వారి నాయకత్వం కూడా కంప్లీట్ గా నడవదు కదా. అది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాక్సిమం నడిచినాయి. అంటే ఒక్క వెస్ట్ బెంగాల్లో తప్పించి ఎక్కడ కూడా మనకి సుదీర్ఘ కాలం ప్రభుత్వాలు నడిచిన పరిస్థితి లేదు. కాబట్టి వారు అర్థం చేసుకోవాలి, రాజకీయం అనేది ఒక సైకిల్, ప్రభుత్వ ఎన్నిక అనేది ఒక రాజకీయ అది సైకిల్. ఇది దాన్ని విషయస్ సైకిల్ చేద్దామని వారు అనుకుంటా ఉన్నారు. ఒక విషపూరితమైన చక్రం తయారు చేద్దాం అనుకుంటే ఇప్పుడు దానిలో వారు రేపు పొద్దున ఎవరైనా అధికారానికి వస్తే రవి గారు చెప్పాలి, ఇప్పుడు దానిలో ఇంకొక ఎవరైనా అధికారం పరిస్థితి అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కృష్ణసాగర్ గారు, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీలో చేరితే ఒక రూలు, మీకు అలయన్స్ పార్టీ అయిన టీడీపీ అధికారంలో ఉన్న ఏపీలో ఆ పార్టీలో చేరితే ఒక రూలు, తెలంగాణలో టీఆర్ఎస్ లో చేరితే మాత్రం కుదరదు. ఇది ఎక్కడి పద్ధతి అండి? అదే వాటిని మీరు ఏదైనా ఇక్కడ మేము కోరుతున్నది, ముఖ్యమంత్రి చెప్తున్నది అభివృద్ధిని ఆకాంక్షించి నా కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కడ వెనుకబడుతుందో డెవలప్ చేసుకోవాలి, నా ప్రజల కోరికలు కూడా నెరవేర్చాలి ఆలోచనతో వస్తుండ్రు. సీనియర్ రాజకీయ నాయకులు బచావ్ తెలంగాణ మిషన్ అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి ఫోన్ లోకి వచ్చారు. నాగం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సంగప్ప గారు, మిగిలిన మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. తెలంగాణ అభివృద్ధి కోసం అందరు కలిసి రావాలి, కలిసి వస్తున్నారు, ఇదే రాజకీయ ఏకీకరణ అంటారు సీఎం. పునరేకీకరణ రాజకీయ ఏకీకరణ అన్నారు. రాజకీయ పునరేకీకరణ అంటే ఇప్పుడు ఒక్కటి అక్కడ ఉండే మా తమ్ముడు రవీందర్ గారికి ఒక్కటే చెప్తున్నా, ఆయన ఎవరి మీద పోటీ చేసి గెలిచిండు? ఒక తెలంగాణ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఒక తెలంగాణ వ్యతిరేక టికెట్ ఇస్తే దాని మీద గెలిచిండు తమ్ముడు. ఇలా ఎందుకు దాంట్లోకి పోయిండో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రము రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది, ఒక్కడు కూడా మిగిలకున్నా పార్టీని డిఫెక్ట్ చేసి యాంటీ డిఫెక్షన్ లాకు వ్యతిరేకంగా వేరే పార్టీలకు చేరినప్పుడు అక్కడ మొత్తం కూడా అందరు గుంపుగా పోయి కలిసినా పార్టీ కాదన్నప్పుడు వాళ్ళ సభ్యత్వాలు పోతాయనేది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఒక్కటి కూడా ఉండాల్సిన అవసరం లేదు. మొత్తం ఒక ఇద్దరే ఉన్నారనుకోండి, ఇద్దరు వేరే పార్టీలు మారినంతట్లా వాళ్ళు అక్కడ అంటే సభ్యులు కొనసాగలేరు. ఎందుకంటే పార్టీ అంటే ఇక్కడ సుప్రీం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం అక్కడ ఎలక్ట్ అయిన మెంబర్లకు ఉండదు. అది చట్టం చెప్తుంది యాంటీ డిఫెక్షన్ లా. అందుకోసం అది తప్పండి. అది మళ్ళీ మార్చబడ్డది. ఆ 2/3 అనే దాన్ని కూడా తొలగించబడి ఏ ఒక్కరి మిగిలిన అంటే ఏ ఒక్కరున్నా ఏ ఒక్కరు లేకున్నా అది పార్టీ అంటే డైరెక్షన్ కు పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఒకవేళ ఓటేస్తే అది వాళ్ళ సభ్యత్వం ఆటోమేటిక్ గా పోతుంది. పార్టీని అంటే అది దాని అంటే ఆ 2/3 అనేది పోయింది. దయచేసి కొద్దిగా ఒకసారి అంటే అక్కడ ఉండే మిత్రులకు నేను చెప్తున్నాను, అది 2/3 డిఫెక్ట్ అయినా చెల్లదు. ఒక్క నిమిషం. ఇక రెండో విషయము, ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం కూడా ప్రమాణం చేస్తున్నాం, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాం, భగవంతుని మీద అంటే సాక్షిగా చెప్తున్నాము. ఏమని అంటే రాగద్వేషాలకు అతీతంగా భయం పక్షపాతం లేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి అంటే ప్రమాణం చేసి వచ్చి నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ఆ పార్టీలో వస్తేనే అభివృద్ధి అవుతుందని మాట్లాడటం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధము. ఆయన చేసిన ప్రమాణానికి కూడా విరుద్ధం. ఇది దయచేసి ఈ విధంగా అదే పాయింట్ మీద మాట్లాడదాం. మీరు ఒక్క నిమిషం ఉండండి సార్ నాగం గారు, మీరు అదే పాయింట్ మీద మాట్లాడదాం. రాజ్యాంగ విరుద్ధం అయితే అభివృద్ధి కోసం పోతున్నాము అంటే జనార్దన్ రెడ్డి గారు, మీరు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా బయటికి వచ్చి ఆ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి?
అంటే ఇప్పుడు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా రాజీనామా ఆమోదం చేసిన చేసుకొని ఇప్పుడు వచ్చారు. రాజీనామా ఆమోదం జరగకపోతే ఆమోదం వీళ్ళు కూడా రాజీనామా 2/3 మెజార్టీ కనుక వారు చెల్లదు అని అంటున్నారు కదా. ఏ పరిస్థితుల్లో మిగిలినటువంటి సభ్యుల సంఖ్యను బట్టి వాళ్ళ ఆలోచన చేసుకొని పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో టీడీఎల్పీ నాయకుడు ఏ విధంగా ఎన్నుకోబడతాడండి? పార్టీ ఎన్నుకుంటుందా? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునే ఎమ్మెల్యేలే నీకు వేరే చీలిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ సాధ్యమది మీకు? రెండవది, మీరు ఏమంటున్నారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా మీరు టీఆర్ఎస్ పార్టీలోకి రండి అనే వర్డ్ చెప్పడం జరిగిందా? నేను ఒక ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజల కొరకు ప్రాజెక్టులు కానీ కరెంటు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవన్నీ మేము చేస్తున్నాం, మీరు కూడా ఉద్యమంలో ఎట్లనైతే కలిసి పనిచేసినరో ఈ అభివృద్ధిలో కూడా భాగస్వాములు కాండి అంటుండు. తప్పేముందండి? రెండవది, వీళ్ళను పార్టీలోకి ఏ విధంగా మారుతున్నారు? ఎవరు మారుతున్నారు? ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇంకేమో చేసి మీరు రావాలి అని చెప్పి తీసుకొస్తే మీరు మాట్లాడాలి. అరే మేము ఎక్కడ వెనకబడతామో, మా కాన్స్టిట్యున్సీ ఎక్కడ వెనకబడుతుందో, మా అభివృద్ధి మేము ఎమ్మెల్యేకి ఎన్నికైనాం, మా అభివృద్ధి మేము చేసుకోవాలి మా నియోజకవర్గంలో అని చెప్పి వాళ్ళు కూడా కాంపిటీషన్ పార్టీలో చేరే వాళ్ళు ఎవరు కూడా చెప్పండి నాగం గారు, చెప్పండి నాగం గారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాగం గారు మాట్లాడిన తర్వాత సాగర్ గారు మీద ఒక్క నిమిషము. ఇప్పుడు రవీందర్ గారు ఒక్క నిమిషం నాగం గారు చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు సంగప్ప గారు ఒకటి రవీందర్ గారు తెలిసి ఉండాలి, చట్టం అనేది స్పష్టంగా ఉందండి. మీరు ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళే కాబట్టి చట్ట ప్రకారంగా ఈ డిఫెక్షన్స్ కు తావు లేదు. డిఫెక్షన్స్ 1 కానీ 100 కానీ 100% కానీ డిఫెక్షన్స్ కు తావు లేదు ఒకటి. రెండవది, అభివృద్ధి కోసమే పోతుండమంటే ఇక ఇప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించేది ఎవరంటే ప్రతిపక్షమేనండి. ఇవాళ ప్రతిపక్షమే లేకుండా 63 83 కాడికి పోయినారు. మొత్తం పునరేకీకరణ పేరు మీద, రాజకీయ పునరేకీకరణ పేరు మీద మొత్తం ప్రతిపక్షాన్నే అంటే ప్రజల వాయిస్ లేకుండా చేసేసి, ప్రశ్నించే వాడే లేకుండా చేసేసి ఇష్టారాజ్యంగా ఇవాళ ఒక్క మంత్రికి నేను చెప్తున్నాను రవీందర్ గారు, ఒక్క మంత్రికి ఏమైనా అధికారం ఉందా? ఇవాళ ఆఖరుకు సీఎం పేసీ లోపల ఏదైతే సీఎం అంటే అక్కడ అంటే సెక్రటరియట్ కే రావడం లేదు, క్యాంప్ ఆఫీస్ లో కూడా ఆయన కుమారుడు ఇవాళ రివ్యూ చేస్తున్నాడు సీఎం ప్లేస్ లా. ఇవాళ ఒక మంత్రి ఇప్పుడు ఒకవేళ అది హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, మన చెన్నై పోయిండు, ఈ అంటే కేటీఆర్ ఎంబడి పోవాలి. ఇప్పుడు ఏదైనా రివ్యూ చేయాలంటే ఎలక్ట్రిసిటీ మంత్రి మన జగదీష్ కూర్చున్నారు, ఆయన కూర్చుంటే ఆడ పోయి ఈయననే ఉండాలి. మన ఆఖరికి టూరిజం చందులాలు ఆయన పోతే ఈయన పోవాలి ఎంబడి. అంటే ఇప్పుడు ఒక్క కూడా పనిచేయడం లేదు, కేవలం ముఖ్యమంత్రి అండ్ మంత్రి. ఇదేమి టైప్ ఆఫ్ ప్రజాస్వామ్యం? ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్నది? ఇదేనా మనం అందరం ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చి ఇప్పుడు ఇలా ఈ డిఫెక్షన్స్? జనార్దన్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. వచ్చి 2 సంవత్సరాల కాలంలో అసలు ఎంత, ఈ 20 నెలల కాలంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది? ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు స్వయంగా ముఖ్యమంత్రి ఒక్కొక్క ప్రాజెక్టు విషయంలో తాను కష్టపడి ఎన్ని గంటలు పనిచేసిండు అనేది ఆలోచన చేయండి. నీ సెక్రటేరియట్కు 2 గంటలు రాలేదు, క్యాంప్ ఆఫీసులు అధికారులతోటి ఎప్పటికప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్వయంగా డెప్త్కు వెళ్ళి స్టడీ చేసి అంత నాలెడ్జ్ని పెంచుకొని ప్రజల అవసరాల కొరకు ఇంత కష్టపడ్డటువంటి దాఖలాలు లేవు. మీరు అది స్వాగతించాలి. అంతేగాని గతంలో యాగాలు, ఫామ్ హౌస్లని జరిగినన్ని రోజులు జరిగినాయి. 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మీరు ఇప్పటికైనా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. బడ్జెట్ దగ్గరలో ఉంది, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు చేరికల మీద ప్రధానంగా మీరు ఎందుకు దృష్టి సారించినట్టు? రేపు తెల్లారి ఎలక్షన్ అనగా ఇయ్యాలనే చేరికలు ఎందుకు? ఇప్పుడు 2 రకాలు. నిన్న ఎర్రవల్లి టూర్ ద్వారా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఆశా వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం, ఖచ్చితంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిండ్రు. చేరికలతో ఇంకా ఇక్కడ టీడీపీ ఇంకో పార్టీలో ఉండవు, అందరూ నా వైపే వస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ప్రతిపక్షాలకు ఓటేయాల్సిన వాళ్ళు కూడా ఒక క్షణం ఆలోచించేటువంటి పరిస్థితిని సృష్టించడానికి నిన్న ఈ 2 డ్రామాలు. ఒకటి. రెండోది, మీరు వాళ్ళంతా అభివృద్ధి చూసి వస్తున్నారు, కేసీఆర్ గారు ఏమన్నా రమ్మన్నారా? మీరు ఇక్కడే మీరు ఒకవేళ మీరు విలువలు కనుక కట్టుబడి నిలబడితే నేను ప్రూవ్ చేస్తాను. ఒక మాజీ మంత్రికి 6 సార్లు ఫోన్ చేసింది కేసీఆర్ గారు, 6 సార్లు.
దేనికోసం మాజీ మంత్రికి ఎందుకు? రమ్మని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రికి మా పార్టీలోకి రమ్మని 6 సార్లు ఫోన్ చేశాను. హరీష్ రావు గారు మా ఎమ్మెల్సీ ఎలక్షన్ సమయంలో మా పార్టీ ఎమ్మెల్యేలు కాదేది అన్నారా అన్నట్టు సీనియర్గా రేపొద్దున పిసిసి అధ్యక్షుల స్థాయి నాయకులు అంత సీనియర్ 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మీరు రావాలని కోరింది. అంటే నేనేమంటున్నా, ఆధారంలో ఆరోపణలు కావు ఇవన్నీ, వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఏమో వేగ్గా వాళ్ళు మాట్లాడినాయి కావు ఇవన్నీ. సరే టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కొంత సమయం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ రకమైన రాజకీయ వ్యభిచార దిగజారుడుతనానికి ఏ రోజు చమరగీతం పాడాల్సి వస్తే ఆ రోజు ఈ ఆధారాలన్నీ ముందుకు వస్తాయి. వారు మాట్లాడినటువంటి ఆ మాట ఒక్కసారి వెనక్కు తిరిగి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెనక్కు పోతే ఆ రాజకీయ వ్యభిచారం అనేటటువంటి వాడు 3-4 మీ ఎన్నికప్పటికే పోదాం. మీకు టికెట్ ఇచ్చిండా? అప్పుడు మాకు చాలా గమ్మత్తు ప్రచారం చేసినాము. ఇచ్చిన టికెట్ కరోడ్పతి కోట్లు గుమ్మరించినట్టు సంచులు మోసినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే నీవు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మొత్తం యావత్ తెలంగాణ సమాజం నీ వెనక నిలబడి గెలిపించింది. నువ్వు ఈ రోజు ఎవరి భజన చేస్తా ఉన్నావు, ఎవరి భజన చేస్తా ఉన్నావు? చాలా నేను అనేది మనసును చంపుకొని అనేది మీ మనసులో ఎంత ఈ మాట మాట్లాడుతున్నారు. ప్రధాన కారణం కేసీఆర్ 14 ఏళ్ళు కొట్లాడిండు. నేను మండల్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి సందర్భం నుండి జేఏసీలో ఏర్పాటు చేసి జేఏసీ చైర్మన్ గా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమంలో కలిసి పనిచేసిన తర్వాత ఈ రోజు అభివృద్ధిలో కూడా కలిసి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, బాగు చేసుకోవాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇలా అందరూ ఎమ్మెల్యేలది కూడా అదే. మీరు అంటుండ్రు బడ్జెట్ వాళ్ళు పెట్టి ఎర్రబెల్లి పోయిండని. ఇంతకు ముందు మా ముఖ్యమంత్రులు ఏసీ రూముల్లో కూర్చోవడం తప్పిడిస్తే ఎక్కడ బయటికి పోయిందండి? మహేష్ గారు వినండి, ఎర్రవల్లిలో కట్టిన ఇండ్లను చూయించే కార్యక్రమం జరుగుతుందా, లేకపోతే అబద్ధాలు పబ్లిక్ గ్రహించిండ్రు? ఇక్కడేదో ఎర్రవెల్లి మీటింగ్ నీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు అర్థమైంది క్లియర్ గా. రేపు వరంగల్ అర్థం చేసుకుండ్రు ఒక వినూత్న రీతిలో ఉందని. సంగప్ప గారు ఒక్క నిమిషము. ఇప్పుడు సంగప్ప గారు నేను అంటే ఇప్పుడు మనం అంతా మాట్లాడుతున్నాం కాబట్టి చాలా క్లియర్ గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 10th షెడ్యూల్ ప్రకారం 52nd అమెండ్మెంట్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1985 లో ఈ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. యాక్ట్ పేరు యాంటీ డిఫెక్షన్ లా. దానిలో మొదటిగా అంటే 52nd అమెండ్మెంట్ అనే ఆ బిల్లులో మొదటిగా ఏం చేశారంటే 1/3 2/3 కాదు 1/3 ఉంటే మనం 1/3 చీలిక జరిగినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అన్నది, అంటే డిస్క్వాలిఫికేషన్ కి కాదు అన్నది ఉండే. దాన్ని 91st అమెండ్మెంట్ అని 2003లో తీసుకురావడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం 1/3 తీసేశారు. మర్జర్ కిందకి వస్తే ఆ లాలో ఏమున్నది అంటే, మీరు కూడా లా తెప్పించుకొని చూడగలరు మీరు పీసీఆర్ నుంచి. 91st అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మర్జర్ ఎప్పుడు పాసిబుల్ అంటే ఎప్పుడైతే ఒక పార్టీ 2/3 మెజారిటీ లీగల్ ఒపీనియన్ తెప్పించుకుని చూస్తాను, అందరినీ సలహాలు తీసుకున్న తర్వాత కాబట్టి నన్ను కొన్ని సెకండ్స్ ఇవ్వండి, 60 సెకండ్స్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఎల్ రమణ గారు రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకొని, అది దయాకర్ రావు గారు కాదు, లెజిస్లేటివ్ లీడర్ కాదు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ ఒక డిసిషన్ తీసుకొని 2/3 మెజారిటీ వాళ్ళు ఒప్పుకుంటే, మర్జర్ కి ఒప్పుకుంటే దాన్ని తీసుకుపోయి మర్జ్ చేయవచ్చు. కాబట్టి 2/3 మంది మెంబర్స్ పోయి కలిసినా కూడా అది మర్జర్ కింద కాదు, అది పార్టీ డిసిషన్ తీసుకోవాలి మర్జర్ చేయడానికి. దానికి 2/3 మెంబర్స్ అక్సెప్ట్ చేయాలి ఆ ఓటింగ్ లో. కాబట్టి ఈ మర్జర్ అన్నది ఇన్వాలిడ్ మర్జర్, ఇల్లీగల్ మర్జర్, అది కాని పని, అదొక వృధా ప్రయత్నంగా. కృష్ణసాగర్ గారు, ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం జరుగుతుంది. ఏదో మనం ఓరల్ డిస్కస్ చేయగానే వీళ్ళు అయిపోయింది ఇలా కలుస్తారు అంటే కలుసుడు, లేదు అంటే దానికి పద్ధతి ఉన్నది. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, దాని ప్రకారంగా చేయడం జరుగుద్ది. రెండవది మహేష్ గారు ఏం చెప్తున్నారు, బడ్జెట్ విషయంలో మాట్లాడినరు. బడ్జెట్ విషయంలో ఎవ్రీ ఇయర్ ఒక మూస పద్ధతిలో
ఓ 2 లక్షలు పెంచాలనా తగ్గించాలనా, 2 కోట్లు పెంచాలనా తగ్గించాలనా అనేది ప్రతి డిపార్ట్మెంట్ జరిగింది. అసలు ఏ డిపార్ట్మెంట్ ఉండాలి, అవసరమా లేదా, ఎంత పద్దు కేటాయించడం, ఎంత మిగిలిపోయింది అనేది చూడకుండా చేసిండు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినాడు, ఏదైతే అవసరం ఉందో అవసరం ఉన్న పద్దులకు మాత్రం బడ్జెట్ కేటాయించాలి, అనవసరమైనటువంటి వాటిని పెట్టుకొని పోవాల్సినటువంటి అవసరం లేదని ఇది ముందే ప్లానింగ్ తో బడ్జెట్ కు సంబంధించినటువంటి సమాలోచనలు పూర్తిగా అయినాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద పర్ఫెక్ట్ గా పూర్తి చేసుకుని ఉన్నారు. అది చేసింది కాబట్టి బయట తిరుగుతున్నారు. నువ్వు ఇది చివరి వరకు మీరు అదే ఆలోచన ఉండేది. రివైజ్డ్ బడ్జెట్స్ ఎంత అయితే అంచనా వేసినో అలా ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చు దేని మీద ఎంత చేసినామనే ఫిగర్స్ కనుక ఈ బడ్జెట్ లో మీరు ఆ కాలం కనుక మొన్నట్లాగా బ్లాంక్ వదిలిపెట్టకుండా ఈసారి ఇస్తే మీ నిజ స్వరూపం ఏందో ప్రజల ముందు చెప్పండి, ఎందుకు ఎంత ఖర్చు పెట్టాలి రవీందర్ గారికి ఒక్కటి చెప్తున్నాను. మీరు పోయినసారి బడ్జెట్ లో 40 అంటే 2014-15 లో మీ ఖర్చు 50% కూడా లేదు. బడ్జెట్ లో మీరు 1,637 కోట్లు ప్రొజెక్ట్ చేసి ఇస్తే 57,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. 48% అసలు యాక్చువల్ గా ప్లాన్ బడ్జెట్ ఖర్చు పెట్టింది. ఈ సంవత్సరం అసలు హాఫ్ ఇయర్ లోపల 52,000 కోట్లకు 15,000 కోట్లే పెట్టిండ్రు. ఇంకొక విషయం రవీందర్ గారు, మీ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మీరన్నా చెప్పండి. కొద్దిగా 791 కోట్లు కేంద్రం కింద వచ్చింది. మొత్తం పశువులంతా అంటే రైతులంతా కబేలాలకు కనిపిస్తున్నారు. మొత్తం అమ్ముడుపోతున్నది. పశు సంపదనే లేకుండా అయిపోయింది కరువుల. ఇవాళ మంచినీళ్ళకి తీవ్రమైన ఇబ్బంది ఉంది. ఇవాళ ఏది పట్టించుకోకుండా ఒక్కటే ఏమీ అనకుండా పార్టీల చేర్పులు, ఆ 2 బెడ్రూమ్ల ఇండ్లు, ఎలక్షన్లు ఇది తప్పిస్తే అసలు తెలంగాణ ఇది మంచిగా లేదు. ఇది బాగా మీకు కనిపిస్తున్నది పేపర్ వార్తలు మాత్రమే. రోజుకు ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలు కష్టపడి ఎన్ని రంగాల మీద రివ్యూ చేసి తాను స్వయంగా ఆలోచన చేసి ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అనేది మీరు డెప్త్కు పోతే తెలుస్తుంది, సమీపంగా చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. చాలా కష్టపడుతున్నారు. గతంలో ఇంత కష్టపడి పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అని చెప్పి ఆలోచన చేసి పబ్లిక్ యొక్క ఆలోచన విధానానికి పనిచేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ లేరు. రవీందర్ గారు, మహేష్ గారు, కృష్ణసాగర్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.